ట్విట్టర్ని చాలా టాక్టికల్గా కొన్నాడు ఎలన్ మాస్క్. మొదట్లో నేను ట్విట్టర్ కొందాం అనుకుంటున్నాను, వాళ్ళు ఏ రేటు చెప్తారో చెప్తే బాగుంటుంది అన్నటువంటి పాయింట్ రైజ్ చేశాడు ట్రంప్. ఇదే ఎలన్ మాస్క్ రైజ్ చేస్తే మేము అమ్మే ఉద్దేశం లేదని ట్విట్టర్కి సంబంధించిన అధినేతలు ప్రకటించారు. అప్పుడు పెద్ద వాగ్యుద్ధం నడిచింది. ఫైనల్గా దమ్ముంటే కొను అన్నటువంటిది వాళ్ళు, నేను కొంటాను అని ఈయన. అప్పట్లో $44 బిలియన్ దాన్ని ఎస్టిమేట్ చేస్తే $25 బిలియన్ నుంచి వాల్యూ లేదని చెప్పి ఇతను ఫైనల్గా కొనేశాడు ఎలన్ మాస్క్. కొన్న తర్వాతన దుబారా ఖర్చు అన్నటువంటి పేరుతో అనేకం తగ్గించుకుంటూ వచ్చాడు, కథ నడిచింది. ఆ తర్వాతన ప్రజల నుంచినే డబ్బులు వసూలు చేయడం బిగించేశాడు, దానికి ఒక సిస్టమ్ తీసుకుని వచ్చాడు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే మళ్ళీ ఈ ట్విట్టర్ని పేరు మార్చి ఎక్స్గా మార్చాక $44 బిలియన్ వాల్యుయేషన్ పెరిగింది. తద్వారా లాభవంతమైనటువంటి స్థితికి తెచ్చుకోగలిగాడు. అదే ఈ అపర కుబేరుల యొక్క కథ.